హైదరాబాద్ జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని కౌకూర్లో దారుణం చోటు చేసుకుంది. గతేడాది క్రితం అంజు అనే మహిళ అదృశ్యమైనట్టుగా జవహర్ నగర్ పిఎస్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంజు అదృశ్యంపై విచారణలో భాగంగా పలు కోణాల్లో పోలీసులు విచారించారు. చిన్న కుమార్తె అల్లుడు కుమార్ అంజును కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టారు. తల్లిని చిన్న కుమార్తె అల్లుడు కుమార్ హతమార్చినట్లుగా ఒప్పుకున్నారు కూడా. ఘటనా స్థలిలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని కౌకూర్లో దారుణం చోటు చేసుకుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. గత ఏడాది క్రితం అంజు అనే మహిళ అదృశ్యమైనట్టుగా జవహర్ నగర్ పిఎస్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంజు అదృశ్యంపై విచారణలో భాగంగా పలు కోణాల్లో పోలీసులు విచారించారు. చిన్న కుమార్తె అల్లుడు కుమార్ అంజును కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టారు. తల్లిని చిన్న కుమార్తె అల్లుడు కుమార్ హతమార్చినట్లు ఒప్పుకున్నారు. ఘటనా స్థలిలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్ జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని కౌకూర్లో దారుణం చోటు చేసుకుంది. గతేడాది క్రితం అంజు అనే మహిళ అదృశ్యమైనట్టుగా జవహర్ నగర్ పిఎస్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంజు అదృశ్యంపై విచారణలో భాగంగా పలు కోణాల్లో పోలీసులు విచారించారు. చిన్న కుమార్తె అల్లుడు కుమార్ అంజును కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన విషయాన్ని పోలీసుల విచారణలో తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది? అంటే ఎవరికి అనుమానం వచ్చింది, ఎలా బయటపడింది? అయితే ఈ యొక్క ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్లో చోటు చేసుకుంది. అయితే గత ఏడాది అంజు అనే ఒక మహిళ అదృశ్యమైనట్లు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే అంజు అదృశ్యంపై విచారణలో భాగంగా చూస్తే అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారించి ఈ కేసుకు సంబంధించి ఆ కుమార్తె అల్లుడిపైనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ వారిని విచారించగా కన్న తల్లిని కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన చిన్న కుమార్తె అల్లుడి పైన కూడా కేసు కూడా నమోదు చేశారు. అయితే విచారణలో వాస్తవాలు కన్న తల్లిని హతమార్చినట్లు పోలీసులు ఎదుట ఒప్పుకున్న చిన్న కుమార్తె అల్లుడి పైన కూడా కేసు నమోదు చేసి ప్రజెంట్ వారిని రిమాండ్కు తరలించారు. అయితే అంజు అనే మహిళ సంబంధించి అదృశ్యం తర్వాత పోలీసులు అసలు ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఏం అసలు దీనికి సంబంధించిన అన్ని విషయాలపైన ఆరా తీయగా కుటుంబ సభ్యులకు సంబంధించిన చిన్న కుమార్తె ఆమె సమాధానం సరైనగా చెప్పకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అయితే కన్న తల్లిని హత్య చేసినట్టుగా దీనికి సంబంధించి ఆమె ఒప్పుకుంది. అంతేకాకుండా ఆమె భర్త కూడా దీనికి సంబంధించి సహాయం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇంట్లోనే పూడ్చిపెట్టినట్టుగా దీనికి సంబంధించి ఆనవాళ్ళు గుర్తించిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి ఆ ఒక మృతదేహాన్ని కూడా బయటికి తీసిన దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తిగా దీనికి సంబంధించి హత్య ఎందుకు జరిగిందని దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పని ఉందని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.